ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దాం. ప్రోగ్రామ్ ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. P అంటే ప్రిన్సిపల్, SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అమౌంట్ ఎంత అని, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం పర్సంటేజ్ అది. ఇప్పుడు చూద్దాం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత. ప్రిన్సిపల్ అమౌంట్ 1000 అనుకుందాం. 1000 ఇంటూ టైం పీరియడ్ 2 years, టైం పీరియడ్ 2 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100. నెక్స్ట్ ఈ 2 కొట్టుకుతే 100 rupees, 100 in rupees 100 వచ్చింది ఆన్సర్. చూసారా? ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామ్ చేద్దాం. సి ప్రోగ్రామ్ రాద్దాం. ఎలా రాయాలి చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఏం కావాలి, దీనిలో వేరియబుల్స్ ఏం కావాలి చూద్దాం. ఎన్ని కావాలి? ప్రిన్సిపల్ అమౌంట్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేస్తాను. వాటికి వాల్యూస్ నేను ఇన్షియేట్ చేయాలి. వాటికి వాల్యూస్ ఏమి ఇన్షియేట్ చేస్తాను? వాల్యూస్ ఎంత సేమ్ అయ్యేవాలి. నెక్స్ట్ ఇది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అది ఒకదాని స్టోర్ అవ్వాలి కాబట్టి అది సింపుల్ ఇంట్రెస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్. చూద్దాం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత. ప్రిన్సిపల్ అమౌంట్ 1000 రూపీస్, టైం పీరియడ్ 5. నెక్స్ట్ అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వాల్యూ స్టోర్ అవ్వాలి. చూద్దాం ఎలా చేయాలి దీని ప్రోగ్రామ్. మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ గమనించండి, ఇది డివైడెడ్ బై లో ఉంది, మనకి పాయింట్స్ కూడా రావు ఛాన్సెస్. సో మనం యాక్చువల్గా ఏం చేద్దాం అంటే, మీరు ఇంటర్నే వాడుకోండి, ఫ్లోట్ అని వాడుకోండి. కానీ ఇది ఇక్కడ ఫ్లోట్ ఇస్తాను నేను వీటికి. చూడండి ఇలా కాదు, ఫ్లోట్ వాడదాం. ఎందుకంటే అంత ఇది బైలో ఉంది, మనకి మల్టిప్లికేషన్ డివైడ్ అంటే పాయింట్స్ కూడా రావు ఛాన్స్. సో ఏం చేస్తా అంటే ఫ్లోట్ ఇస్తాను నేను. చూడండి మీరు ఇంటి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఫ్లోట్ ఇస్తాను. బయట ఒక లైన్ రాద్దామని ఫ్లోట్. మీరు ఏమున్నాయి కీవర్డ్స్? ప్రిన్సిపల్ అమౌంట్, P, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, SI. ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడానికి వాడే వేరియబుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ కంపేర్ ఏంటి? వీటి వాల్యూస్ ఇచ్చేయడమే డైరెక్ట్ గా. P ఈజ్ ఈక్వల్ టు 1000. నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు 2, R ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేట్ చేసేది SI కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్. నా చూద్దాం ఇప్పుడు ఒకసారి. మీరు దీన్ని ఇలా రాసుకోండి, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇలా రాయొచ్చు. కానీ స్పేస్ ఉండకూడదు. వేరియబుల్ అసైన్మెంట్ అనేది మీకు నేర్పించాలి, అది నేర్పిస్తా. స్పేస్ మాత్రమే ఇవ్వకూడదు వేరియబుల్ అసైన్మెంట్. తర్వాత చెప్తాను మీకు అది. సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సింపుల్ ఇప్పుడు ప్రింట్ చేయాలి డైరెక్ట్ గా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫార్ములా ఏంటిది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్. ఈ దీనిలో ఏమైనా ఉంది? ఇంటూ ఉంది. ఇక్కడ యాస్టిక్ ఇది వాడాలి, యాస్టిక్ లాంటిది. నెక్స్ట్ టైం పీరియడ్ యాస్టిక్ R డివైడెడ్ బై బ్రాకెట్ డివైడెడ్ బై 100. ఇది ఫార్ములా. P ఇంటూ T ఇంటూ TR బై 100. ఇప్పుడు ప్రింట్ఎఫ్ రాసేయండి డైరెక్ట్ గా. ప్రింట్ఎఫ్ (1 2 3 4) percentage D, percentage D, percentage D, percentage D. End of the double quotation, comma, PTR. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏం చేసింది ఇక్కడ? ఇది ఈ పర్సంటేజ్ దీనికి, ఈ పర్సంటేజ్ దీనికి, ఈ పర్సంటేజ్ దీనికి, ఈ పర్సంటేజ్ దీనికి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇది ఆన్సర్ మీకు ఏమొస్తుంది? డిస్ప్లే ఏమొస్తుంది? 1000 to 500 అనేది వస్తుంది. మీకు డెకరేషన్ కావాలంటే ఏం చేయాలి? ఏజ్ ఈక్వల్ టు రాస్తాను నీట్ గా. రిప్రజెంటేషన్ నీట్ గా ఏజ్ ఈక్వల్ బి, ఏజ్ ఈక్వల్ బి, సి ఈక్వల్ టు సింపుల్, సారీ బి
టీ మీరు ఏది రాస్తే వస్తుంది, నో ప్రాబ్లం, ఏదైనా రాసుకోండి, మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ లో. కానీ ఈ పర్సంటేజ్ అనేది ఫార్మాట్ స్పేస్ కింద డిక్లేర్ చేసుకుంటుంది. ఇది కంపైల్ టైమ్ ఇనిషియేషన్. నౌ రన్ టైం. రన్ టైం అంటే ఏంటి మీనింగ్? రన్ టైం అంటే మీరు ప్రోగ్రామ్ లో ఇచ్చారు కదా, ఈ వాల్యూస్ నేను ఇప్పుడు ఇస్తాను, రన్ టైం లో ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, మనం స్కాన్ అప్ వాడాలి. స్కాన్ అప్ ఇక్కడ రాస్తాను, స్కాన్ అప్ స్కాన్ అప్ పర్సంటేజ్ ఒకటే ఇవ్వండి, ఇన్నైతే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. పర్సంటేజ్ అడ్రస్ ఆఫ్ పి, ఇది పి ఇవ్వడానికి. నెక్స్ట్ టీ కూడా ఇవ్వండి, టీ సేమ్ టీ ఇవ్వండి. నెక్స్ట్ టీ కూడా అంతే ఇవ్వండి, టీ ఇవ్వండి, అడ్రస్ ఆఫ్ టీ ఇవ్వండి, నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఆర్ ఇవ్వండి. ఈ మూడు ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయండి, ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ఇది కంపైల్ టైమ్ ఇనిషియేషన్ కి, రన్ టైమ్ ఇనిషియేషన్ కి. రన్ టైమ్ ఇనిషియేషన్ స్కాన్ అప్ వాడతారు, అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఫ్లోట్ ఇచ్చాను, వేరియబుల్ వేర్ ఫ్లోట్ పి, ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్, సింపుల్ ఇంట్రెస్ట్. జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములాని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇప్పుడు నేను రన్ చేస్తాను, రన్ చేస్తాను, కంపైల్ అండ్ రన్ F11. చూడండి 100 వచ్చింది. మీ ఇష్టం, ఎలానే ఉంది, ఇక్కడనే ఇవ్వండి, లేదండి ఇది ఇక్కడనే ఇవ్వండి, నో ప్రాబ్లం. చూడండి నేను ఇక్కడ ఇస్తాను, కంట్రోల్ S, కంట్రోల్ V, తీసేయచ్చు, నో ప్రాబ్లం. మీ ఇష్టం ఎక్కడైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కంపైల్ అండ్ రన్. ఎందుకు ఎర్రర్ వచ్చింది? పిఆర్టీ, దీన్ని ఒకసారి స్టోర్ చేయాలి, సారీ. చూసారు ఎలా రన్ చేసిన వచ్చింది ఆన్సర్ 100 అని. ఇది కంపైల్ టైం. రన్ టైం చూద్దాం ఒకసారి. మీ ఇష్టం రాసుకోవచ్చు, ఇక్కడ ప్రిన్సిపల్ రాసుకోవచ్చు, ప్రిన్సిపల్ ఉంటే ఏం రాసుకోవచ్చు, మీ ఇష్టం. వేరియబుల్ మీ ఇష్టం, మీకు షార్ట్ కట్ అర్థం కావాలని రాస్తున్నాను, నీట్ షార్ట్ కట్ స్పీడ్గా. ప్రిన్సిపల్ అమౌంట్ పి, నెక్స్ట్ ఆర్, మీ ఇష్టం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇది మెయిన్, స్కాన్ఎఫ్ ఇస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. స్కాన్ఎఫ్ పి టీ, ఇది మన రీడబుల్ పర్పస్ కోసమే. టీ సింపుల్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. పిఆర్టీ ఎంటర్ చేసాం, క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఐ రాస్తాను, ఎస్ఐ. ఇప్పుడు రన్ చేస్తాడు, కంపైల్ అండ్ రన్. పి 1000 అండ్ ఆర్ వాల్యూ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ 2. 0 వచ్చింది, ఎందుకని వచ్చింది? వై? Any mistake? We did any mistake? PRT, simple ratio PRT by 100. Mistake, we did any mistake, wait. Yeah, why we are getting 0 means just compile and run. 1000, rate of interest 2, time period 5, something. We getting 0. Why? This is float. I declare float.
but I'm here using %d, so I'm here using always %f for foreign to say. Just checking and run %f 0.2%. Just running, compile and run. Amount 1000. Rate of interest 2%. 2%. 5%. Time period 2. Simple interest 100. Yeah, this is correct. Just check and run it. You can write anything here as you wish. మీరు ఇక్కడ రాసింది మాత్రం ఇక్కడ కంపల్సరీ ఈక్వల్ అవ్వాలి. కంపల్సరీ ఎర్రర్స్ వస్తాయి. అంటే ఇది మొత్తం ఇది మన రీడబుల్ పర్పస్ కోసమే.